ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగొండవైన దేవ యేసయ్యా, నాయన మీకే వేలాది వందములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనము. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగచేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పాను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఉప్పు మంచిదే గాను ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలగచేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండడని చెప్పినాం. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడిటికే కానీ మరి దేనికి పనికిరాదు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. ప్రతి మనిషికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31-32 వచనంలో సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండేందుకు ప్రయత్నించడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం తుదకు మీరందరూ ఏక మనస్సుకలై ఒకరు సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులు వినయ మనస్సులనై ఉండుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గక్క చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన యేసయ్యా, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మేము ఒకరి యందు ప్రేమ కలిగి మీ చిత్తం నెరవేర్చి నిన్ను మహిమపరచి గణపరచకుండా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.